జనరల్‌గా మనలో చాలామంది ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ యూజ్ చేస్తూనే ఉంటారు రోజు. సో, ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ యూజ్ చేసేటప్పుడు మనకొచ్చే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, మన వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వాలి. అంటే ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలి. సో, మన వర్క్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే షార్ట్ కట్స్ యూజ్ చేయడం. సో, ఈ వీడియోలో నేను మీకు విండోస్ కీతో యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ గురించి చెప్పబోతున్నాను. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ కీ ఏంటంటే, చాలామంది నేను చూసిన వాళ్ళు ఏంటంటే స్టార్ట్ మెనూకి వెళ్ళడానికైనా, లేదంటే ల్యాప్టాప్ షట్ డౌన్ చేయడానికైనా, పీసీ షట్ డౌన్ చేయడానికైనా ఇక్కడ విండోస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ మెనూ. సో మౌస్ తీసుకెళ్ళి అక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తున్నారనమాట. సో దీనికి ఒక షార్ట్ కట్ ఏంటంటే, మీ కీబోర్డ్లో మీకు విండోస్ సింబల్ ఉంటుంది, దాని మీద మీరు ప్రెస్ చేయగానే ఇట్లా మీకు ఆ స్టార్ట్ మెనూ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఇట్లా ఈజీగా షట్ డౌన్ కానీ, లేదంటే వేరే యాప్స్ కానీ ఇలా స్విచ్ అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, నేను సపోజ్ ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. మీరు ఫైల్ మేనేజర్ కానీ, లేదంటే ఏదైనా అప్లికేషన్ కానీ ఓపెన్ చేశారైతే మీరు మళ్ళీ డెస్క్టాప్కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం చేయాలి, ఇక్కడ మినిమైజ్ సింబల్ కానీ, లేదంటే క్లోజ్ సింబల్ కానీ క్లిక్ చేస్తే మీరు ఇలా డెస్క్టాప్ మీదకి వెళ్తారనమాట. సో అలా కాకుండా మీ కీబోర్డ్లో విండోస్ ప్లస్ డి క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీ వాడే అప్లికేషన్ ఏమైందంటే అది మినిమైజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఎక్కడున్నా కానీ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తారు. డి అంటే డెస్క్టాప్ అని, ఇక్కడ విండోస్ ప్లస్ డి. సో మీరు మళ్ళీ విండోస్ ప్లస్ డి క్లిక్ చేయగానే మీ మినిమైజ్ అయిన ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇదిగోండి ఇలా. గైస్, థర్డ్ షార్ట్ కట్కి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ కానీ, లేదంటే ఫైల్ మేనేజర్ కానీ బై మిస్టేక్ చాలాసార్లు ఓపెన్ చేశారు, లేదంటే మీకు అలా ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది, మీరు అలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు మీరు వీటన్నిటిని మినిమైజ్ చేయాలంటే ఇలా ప్రతి ఒక్కదాన్ని మీరు సింగిల్ లెక్కించి మినిమైజ్ చేస్తుంటారు. సో అలా కాకుండా మీ కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఎం అనేది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీ డెస్క్టాప్ మీద అయితే మీరు ఎన్నైతే ఫైల్స్ కానీ, అప్లికేషన్ కానీ ఓపెన్ చేసి ఉంచారో అవన్నీ ఒకేసారి క్లోజ్ అయిపోతాయి అనమాట, అంటే మినిమైజ్ అయిపోతాయి. గైస్, ఫోర్త్ షార్ట్ కట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇలా టాస్క్ మేనేజర్లోకి వెళ్తే మీరు ఇలా సింగిల్ లెక్ ఇస్తే అది ఓపెన్ అయిపోయింది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ మీకుంటే మీరు డబుల్ లెక్ ఇస్తే అది ఓపెన్ అయింది. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే, మీ కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఈ క్లిక్ చేస్తే మీకు ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా. ఫిఫ్త్ షార్ట్ కట్ ఏంటంటే, మీ ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఏదో ట్రబుల్ వచ్చింది, లేదంటే మీరు కంపెనీకి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకున్నారు. సో ఫీడ్బ్యాక్ ఆప్షన్ మనకి పాపప్ అవ్వాలంటే మీరు మీ కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఎఫ్ మీద ప్రెస్ చేయండి. సో మీరు దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఇదిగోండి ఫీడ్బ్యాక్ హబ్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో మీకు ఇలా ఫీడ్బ్యాక్ హబ్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు మీ ప్రాబ్లం అనేది సెండ్ చేసేయచ్చు, రిపోర్ట్ చేసేయచ్చు. సిక్స్త్ షార్ట్ కట్కి ఏంటంటే, ఇప్పుడు మీరు చాలాసేపు మీ పీసీ ల్యాప్టాప్ వాడేశారు, దాన్ని మీరు కాసేపు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. సో మీరు దాన్ని షట్ డౌన్ చేయాలనుకోవట్లేదు, మళ్ళీ అమ్మటే వాడాలనుకుంటున్నారు. సో మీరు దీన్ని లాక్ చేయాలనుకుంటే విండోస్ ప్లస్ ఎల్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీ స్క్రీన్ అనేది లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు యూజ్ చేయాలన్నప్పుడు మళ్ళీ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి మళ్ళీ నార్మల్గా డెస్క్టాప్ మీదకి వచ్చేయచ్చు. అది ఇంకో షార్ట్ కట్. ఇక సెవెంత్ షార్ట్ కట్ వచ్చేసరికి విండోస్ ప్లస్ ఆర్. సో మీరు విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది అనమాట. అంటే ఇది రన్ కమాండ్. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా అప్లికేషన్ కానీ, ఫైల్ కానీ దీన్ని నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, దానికోసం మీరు ఇక్కడ విన్వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలన్నమాట. సో అలా ఎంటర్ చేయగానే మీకు ఏంటంటే ఇలా మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా చేతి షార్ట్ కట్ వచ్చేసరికి విండోస్ ప్లస్ టీ. సో మీరు విండోస్ ప్లస్ టీ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చుట్టూ బార్డర్ లైన్ వచ్చింది చూడండి. సో మళ్ళీ మీరు విండోస్ ప్లస్ టీ క్లిక్ చేయగానే ఇది ఫైల్ ఎక్స్ప్లోర్కి వెళ్ళింది. మళ్ళీ క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళింది, మళ్ళీ మెయిల్కి. అలా మీరు
ఇక్కడ టాస్క్ బార్లో ఉన్న యాప్స్ అన్ని ఇట్లా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాని మీద మీరు ఎంటర్ చేస్తే నైన్త్ షార్ట్ కట్కి వచ్చేసరికి విండోస్ కీ ప్లస్ నెంబర్ కాంబినేషన్తో మనం కింద టాస్క్ బార్లో ఉన్న యాప్స్ అనేది ఓపెన్ చేసాం అనమాట. కింద టాస్క్ బార్లో మీరు అప్లికేషన్స్ కౌంట్ చేయండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో అట్లా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో Windows+1 టైప్ చేయగానే మీకు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి అది ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి ఇట్లా. అదే మీరు Windows+3 ఓపెన్ చేయగానే మీ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి. 10th షార్ట్ కట్కి వచ్చేసరికి షిఫ్ట్ Windows+1 అనమాట. సో ఇప్పుడు మీరు Windows 1 క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి అది ఓపెన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఇది మన ఇక్కడ ప్లస్ సింబల్ చేస్తే ఏంటంటే న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది కదా. సో అలా న్యూ ట్యాబ్ కాకుండా ఇదే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మనకి మళ్ళీ కొత్తగా ఓపెన్ అవ్వాలంటే షిఫ్ట్ Windows+1 క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే ఏంటంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఇదిగోండి 2 టైమ్స్ ఓపెన్ అయింది. మళ్ళీ మీరు అట్లనే షిఫ్ట్ Windows+1 క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది 3rd టైం ఓపెన్ అయిపోయింది. ఇవ్వండి ఇలా. సో గైస్ 11th షార్ట్ కట్కి వచ్చేసరికి విండోస్ కీ ప్లస్ ట్యాబ్. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏ ట్యాబ్స్ అయితే వాడుతున్నారంటే ఏ యాప్స్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారో అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు లెఫ్ట్ ఆరో రైట్ ఆరో ఇచ్చేసి మీరు ఏది కావాలంటే అది ఓపెన్ చేయొచ్చు. సో ఇది మీకు క్లోజ్ అయిపోవాలంటే విండోస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో గైస్ 12th షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+V. సో Windows+V ఏం చేస్తుందంటే మీకు క్లిప్బోర్డ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ కాపీ చేసి పెట్టుకున్నారనుకోండి, కాపీ చేసిన ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కాపీ అయిన ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఆ కాపీ అయిన ఫైల్స్ ఏంటో ఇక్కడ నుంచి యాక్సెస్ అవ్వచ్చు. గైస్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి Windows+arrow కీ. సో మీరు విండోస్ మీద క్లిక్ చేసి రైట్ ఆరో క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్ కానీ ఫైల్ కానీ లేదంటే అప్లికేషన్ ఏదైనా సరే రైట్ సైడ్కి ఇట్లా వచ్చేస్తుంది. అదే లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే ఇట్లా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అదే మీరు ఇప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు అప్ ఆరో క్లిక్ చేస్తే ఇది మొత్తం జూమ్ అయిపోద్ది విండో మొత్తానికి. అదే మీరు మళ్ళీ విండోస్ ప్లస్ డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఇది నార్మల్గా ఎలా ఓపెన్ అయిందో అలా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+P. ఇది క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ప్రాజెక్ట్ అని ఈ మోడ్ ఓపెన్ అయింది, ప్రజెంటేషన్ మోడ్ అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే పీసీ స్క్రీన్ డూప్లికేట్ ఎక్స్టెండ్ సెకండ్ స్క్రీన్ ఓన్లీ. ఇక్కడ మీకు ఇది పీసీ స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు. అదే మీరు డూప్లికేట్ మీద పెడితే అంటే ప్రొజెక్టర్ పెట్టినప్పుడు ఈ డూప్లికేట్ దాని మీద పెడితే అది మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో ఇది ఎక్స్టెండ్. ఇప్పుడు మీరు HDMI కేబుల్ కనెక్ట్ చేసి ఈ మానిటర్ అంటే ఈ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ రెండో మానిటర్ కానీ పీసీ కానీ సెట్ చేసినప్పుడు ఎక్స్టెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీరు 2 యాప్స్ వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఒకటి అందులో ఒకటి. సో ఇది సెకండ్ స్క్రీన్ ఓన్లీ. ఇప్పుడు మీరు సెకండ్ డిస్ప్లే ఏమైనా కనెక్ట్ చేసినప్పుడు సెకండ్ స్క్రీన్ ఓన్లీ చూపించడానికి పీసీ స్క్రీన్ కాకుండా. సో ఇవి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+U. ఇదేంటంటే మీ డిస్ప్లే సెట్టింగ్స్ అనమాట. సో ఇదిగోండి, మీరు డైరెక్ట్ డిస్ప్లే సెట్టింగ్స్ యాక్సెస్ అవ్వాలంటే Windows+U క్లిక్ చేయండి. సో గైస్ నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+I. సో మనం జనరల్గా సెట్టింగ్స్ వాడుతుంటాం. ఏదైనా చేంజెస్ చేయాలన్నా మనం సెట్టింగ్స్కి వస్తాం. సో మీరు ఇలా స్టార్ట్ మెనూకి వెళ్ళేసి అక్కడ ఇందులో సెట్టింగ్స్ క్లిక్ చేసి వచ్చే బదులు Windows+I క్లిక్ చేస్తే ఇలా తొందరగా వస్తారు. సో గైస్ నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+X. సో Windows+X క్లిక్ చేయగానే మనకి కాంటాక్ట్స్ మెనూ వస్తుంది అనమాట. అంటే మనం పవర్ ఆప్షన్స్ కానీ డివైస్ మేనేజర్ కానీ నెట్వర్క్ కనెక్షన్స్ డిస్క్ మేనేజ్మెంట్ ఏదైనా ఇందులో యాక్సెస్ చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసరికి Windows+full-stop. సో మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎమోజీ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు ఎమోజీ సెండ్ చేయొచ్చు. సో దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది, Windows+semicolon. సో మీరు దాన్ని ప్రెస్ చేసినా మళ్ళీ మీకు ఎమోజీ సింబల్ వస్తుంది.
సో గైస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని షార్ట్ కట్స్ మేము ముందుకు వస్తాను. బాయ్.